సాధారణంగా మనం చూసాం 2019 అండ్ 2024 ఎన్నికల విషయానికి వస్తే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి ఎంపీల విషయాల్లో. అలాగే 2020 2025 ఇప్పుడు చూసుకుంటే కనుక అసెంబ్లీ సీట్స్ విషయానికి వస్తే అప్పుడు 62 సీట్స్ సాధించింది ఆప్. ఇప్పుడు 22 స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి ఇప్పటి వరకు మనకున్న ట్రెండ్స్ ప్రకారం. సో ఢిల్లీ ప్రజలు ఏదో మార్పు కోరుకుంటూ ఉన్నారు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతున్న పరిస్థితి. అండ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు తెలుగు ఓటర్లు ఉన్న 10 నియోజకవర్గాల్లో చివరి నిమిషంలో ప్రచారం చేశారు. ఆ 10 నియోజకవర్గాల్లో మోస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి. సో ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రచారం గురించి ఏమంటారు నవీన్? ఖచ్చితంగా అంటే ఆ ఎఫెక్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా కనిపించింది. అంటే చంద్రబాబు నాయుడుతో పాటు చాలామంది ఆ టీడీపీ నేతలు, ఆ ఏపీలో ఉన్నటువంటి బీజేపీ నేతలు కూడా వారు వచ్చి ప్రచారం కూడా చేశారు. అంటే పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేస్తారని చెప్పేసి మొదటగా సమాచారం కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. కానీ అనివార్య కారణం వల్ల వారు ప్రచారం కూడా రాలేదు. కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే ఢిల్లీలో ఉన్నటువంటి 6-7 నియోజకవర్గాలలోనే వారు ఎక్కువగా ప్రచారాలు చేస్తారు. ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థులందరూ కూడా వారు గెలుపొందినటువంటి సందర్భం కూడా నెలకొంది. కాబట్టి తెలుగు ఓటర్స్ కూడా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ కూడా చేశారు ఉన్నటువంటి పరిస్థితులు. అంటే కేవలం సెంట్రల్ ఢిల్లీ కాకుండా ఢిల్లీ అవతల ఉన్నటువంటి ఈస్ట్ ఢిల్లీతో పాటు సౌత్ ఢిల్లీ సంబంధించినటువంటి అక్కడ చాలా వరకు డ్రైనేజ్ సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అనేక సార్లు వారు ఫిర్యాదు కూడా చేశారు. కానీ ఎవరు కూడా పట్టించుకోలేని విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్నారు. అంటే మహిళలకు సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా వారు ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్ వైపు ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి చివరి మూమెంట్లో బీజేపీ వైపు ఎక్కువగా ఓటింగ్ కూడా పడినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇప్పుడు బీజేపీ పార్టీ సంబంధించినటువంటి నేతలు మరికొద్దిసేపట్లోనే ఢిల్లీ పార్టీ ఆఫీస్కి కూడా చేరుకున్నటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. దాంతోపాటు పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా వారి నియోజకవర్గాల్లోనే సంబరాలు చేసుకుంటున్నారు. అందుబాటులో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ పార్టీ ఆఫీస్కి రావాలని చెప్పేసి ఇప్పటికే పార్టీ నుంచి పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు సాయంత్రం 7:45 ప్రధాని మోడీ మీడియాని కూడా అడ్రస్ చేస్తారు. ముఖ్యంగా ఢిల్లీ ప్రజలకు సంబంధించినటువంటి విషయాలపై కూడా వారు అనేక అంశాలు కూడా చెప్పేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అవినీతి స్కామ్స్ సంబంధించినటువంటి విషయాలపైన వారు ప్రసంగం కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. రవి, అయితే నవీన్, ఇప్పుడు ఢిల్లీ సీఎం రేసులో ఎవరు ఉంటారు అనేదే పెద్ద చర్చ. సో సామాన్యుల పార్టీగా వచ్చిన ఆప్, అవినీతిని ఊడ్చేస్తామని చెప్పిన ఆప్ 3 సార్లు పాలించి ఇప్పుడు అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. సో కేజ్రీవాల్ దేశ రాజకీయాల్లో ఒక సంచలనం అని చెప్పాలి. భారతీయ జనతా పార్టీని ఎదుర్కొన్న అతి తక్కువ మంది నాయకుల్లో కేజ్రీవాల్ కూడా ఒకరు. సో అలాంటి కేజ్రీవాల్ని ఓడించిన, న్యూఢిల్లీలో ఓడించిన పర్వేష్ వర్మ పేరు ఇప్పుడు సీఎం రేసులో ఉన్నట్టుగా మనకున్న సమాచారం. ఆల్రెడీ హోంమంత్రి అమిత్ షాతో పర్వేష్ వర్మ భేటీ అయ్యారు కూడా. సో ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ సహజంగా ఏ రాష్ట్రంలోనూ కూడా సీఎం అభ్యర్థిని ప్రకటించదు. సో ఏంటి ఢిల్లీ సీఎం రేసులో ఎవరున్నారు ఇప్పుడు? ఢిల్లీ సీఎం అంటే ఎవరు సీఎం అవుతారని చెప్పేసి కూడా చర్చ కూడా జరుగుతుందంటే న్యూఢిల్లీ నుంచి పరమేశ్ వర్మ గెలుపొందినటువంటి నేపథ్యంలో అతనికి ఎక్కువగా ఛాన్సెస్ కూడా ఉన్నట్టు కూడా బీజేపీ వర్గాలు కూడా చెప్తున్నారు. చాలామంది కార్యకర్తలు కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కావచ్చు, ఖచ్చితంగా వారికే ఈ పగ్గాలు అప్పచెప్పాలని చెప్పేసి కూడా వారు కూడా చెప్తున్నారు. ఎందుకంటే సీనియర్ నేత అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దాంతోపాటు బీజేపీ యాక్టివిస్ట్లో చాలా చులకగా ఉంటారని చెప్పేసి కూడా వారు ఆ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా అతని పేరే రిఫర్ కూడా చేస్తున్నారు. అంటే ఇందులో గమనించాల్సింది ఏంటంటే బీజేపీ ఏ రాష్ట్రంలో గెలిచినా కూడా ఖచ్చితంగా సీఎంతో పాటు 2 డిప్యూటీ సీఎంని ఖచ్చితంగా బీజేపీ పెడుతుంది. అంటే ఇక్కడ కూడా ఢిల్లీలో కూడా 2-3 సీనియర్ నేతలు ఉన్నటువంటి నేపథ్యంలో వారు గెలుపొందారు. కాబట్టి వారికి కూడా 2 డిప్యూటీ సీఎంను కూడా ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి పేర్లను కూడా వారు పరిశీలిస్తున్నారు. ఈరోజు సాయంత్రం లోపు ఈ పేర్లు అనేది కూడా పూర్తి స్థాయిలో ఫైనల్ కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. రవి.